కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ నేతలు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక్కడ ఆటో యూనియన్ సోదరులందరూ చేరుతున్నారు పార్టీలో అంటే నేను అనుకున్నా మరి ఆటోలో ప్రయాణం చేసి కష్టాల్లో ఉన్న మా ఆటో అన్నదమ్ములకి సంఘీభావం చెప్పడానికి మీకు మద్దతు చెప్పనీకే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన. అక్కడ జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన. నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు. ఏమేం లాభం జరిగింది అన్న, మీ గవర్నమెంట్కి వెళ్ళి 3 లాభాలు అయినాయి. ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది, నాకు మంచిగా దందా నడుస్తుండే, నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది, నాకు పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఇదివరకు 2 ఏళ్ల కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే నా 2 సొంత ఆటోలు ఉండే, రోజుకు 2,500 సంపాదిస్తుంటి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నా 2 ఆటోలు అమ్ముకున్నా. ఇదివరకు 2,000 నుంచి 2,500 సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి 1,000-1,200 వస్తే ఎక్కువ అవుతున్నది. ఆ 1,000-1,200లలో 400 రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి, 200 రూపాయలు డీజిల్కి వస్తుంది, మిగతా 600 రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలి, పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టాలి. ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మష్రత్ అలీ చెప్పిండు. ఇవాళ మష్రత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు, రాష్ట్రంలో ఉండే 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడమా అంటూ నిలదీశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే విచారణ జరిపించాలన్నారు. ఆ మంత్రులెవరో కనుక్కొని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, రౌడీ షీటర్లు పోలీసులపై హత్యాయత్నం చేస్తుంటే పట్టింపు లేదా అంటూ నిలదీశారు. పట్టపగలు గోరక్షకులపై కాల్పులు జరిపితే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తప్పు చేసిన రౌడీ షీటర్లకు ఎంఐఎం అండగా ఉంటే వారికే వత్తాసు పలుకుతారా అంటూ మండిపడ్డారు. ఇది క్షమించరాని నేరం. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకు ఉంటే వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే మీ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. స్కూటీలు కొనిస్తున్నారు, అది ఇయ్యలే. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ ఉన్నారు. అన్ని రకాలుగా శాంతి భద్రత క్షీణించినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథలు వచ్చి తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ బుద్ధ భవన్ కు బీఆర్ఎస్ మహిళా నేతలు వెళ్లారు. మంత్రుల నివాసాలకు మహిళా అధికారులు అనే కథనాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మహిళా కమిషన్ కార్యాలయానికి ఆటోలో వెళ్లారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత బుద్ధ భవన్ లో మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆటో తీసి ఒక ఆయన వచ్చి
నాకు యాక్సిడెంట్ అయిందమ్మా. అదే నడపలేదు ఇంటికి పోదామంటే పిల్లలు తినలేక ఇబ్బంది పడుతున్నాము. ఈరోజు వచ్చిందమ్మా మాకు. దయచేసి మీరు న్యాయం హైదరాబాద్ రోడ్లే కాదు, ఊళ్ళో ఉన్న ఆటో అన్న 5 నెలలకు 12,000 మేమందరం కూడా విమెన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురింపబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది. వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్ గా చూసుకున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మను మహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని కాంగ్రెస్ పాలకులకు గాని అర్థమైనట్టు లేదు అని చెప్పే అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా అది పత్రికా ప్రకటన నిజమా, మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో మహిళా కమిషన్ కలవడం జరిగింది. ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించిండు కేసీఆర్ సార్. ఆ సెక్రటేరియట్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుచుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ ఛాంబర్లలో. కానీ మహిళా అధికారులను ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. మహిళలను పూజించాలి, మహిళలు ఎక్కడ గౌరవించబడతారు అక్కడ దేవతలు విహరిస్తారంటారు. దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి, మమ్మల్ని గౌరవించండి. ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరవపరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తా ఉన్నది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాను దూసుకెళ్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అన్నారు. అలాగే రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
మరోవైపు తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇవాళ రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలుతో పాటు హైదరాబాద్కు నడిచే రైళ్లను రద్దు చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. తమ జీవనాధారమైన వలలను రిపేర్లు చేసుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా తుఫాను పట్ల తమని అప్రమత్తం చేయలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు తమను చైతన్యపరిచాయంటున్న మత్స్యకారులతో మా ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు. మొంతా తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికార యంత్రాంగం హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్ళడం మానేసి తమ ఇంటి దగ్గరే కూర్చుని చేపల వల్ల లేకపోతే వాటి వలలు ఏదైతే ఉన్నాయో వాటిని మెయింటెనెన్స్ అంటే రిపేర్లు ఏమైనా ఉంటే వాటిని చక్కబెట్టుకున్నారు. ప్రస్తుతం తుఫాను తీవ్రత ఏ విధంగా ఉంది, అధికార యంత్రాంగం వీరికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేసిందనే విషయాన్ని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. బాబు, వేటకు వెళ్ళడం మానేశారా? అధికారులు ఏమని చెప్పారు మీకు? మమ్మల్ని ఏటకి వెళ్ళొద్దన్నారండి. అది ఒకటి మంచిగా చేశారండి. హార్బర్లో బాగాలేదండి. హార్బర్ ఎలాగంటే మాకు ఫిషింగ్ హార్బర్ ఉన్నదంటే అక్కడ ప్రభుత్వంగా జాగ్రత్తగా బోట్లు కానీ వల్ల కానీ పెట్టుకుంటాం. అలాగే మన కాకినాడ హార్బర్ అలాగే ఉందండి. ఇప్పుడు మన హార్బర్ ఎలా కట్టారండి, గతంలో ఏ కాలం అయితే ఓడుకున్నామో ఈ తుఫానుకి అందరూ కట్టుకొచ్చింది ఆ కాలాలలో పెట్టుకున్నామండి. దాన్ని కొత్త చేసి పెడితే బాగుంటుందండి. మాకు అలా లోపల రాకంటారు. అధికారులు ఏమని చెప్పారు? మమ్మల్ని వేటకి వెళ్ళమన్నారా వద్దన్నారా? వద్దన్నారండి. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మానేసామండి. మేము అధికారులు ఏం చెప్పారో అదే విన్నాం. అంటే మా జాగ్రత్తల గురించి చెప్పలేదు, విన్నాం. కానీ ప్రభుత్వం కూడా మాకు కొంత ఇబ్బందులను మమ్మల్ని కూడా కొంత సాయపడ. అంటే ఇప్పుడు మీకు సముద్రం యొక్క పరిస్థితిని బట్టి మీరు అంచనా వేస్తూ ఉంటారు. ఏమైనా తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగా ఉండేటట్టుందా లేనట్టుందా? ఇప్పుడు ఖచ్చితంగా అయితే కొంత నిన్నైతే లేదండి, ఇవాళ అయితే ఉండాలి. వర్షం పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీకున్న అంచనా బట్టికి? మాది అంచనా అయితే ఉన్నాయండి. పెరగడం గాలి కూడా పెరిగే అవకాశాలు, వర్షాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరంతా పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతున్నామండి. వాళ్ళ అధికారుల మాట విని మేము ప్రస్తుతం వేటకు వెళ్ళడం మానేసాం, ఇక్కడే ఉన్నాం, పునరావాస కేంద్రానికి కూడా వెళ్దాం అని చెప్తున్నారు. వీళ్ళంతా చూడొచ్చు, వీరంతా మత్స్యకారులు. ఈ పాటికి వీరు నిత్యం బిజీగా సముద్రంలో వేటాడుతూ ఉండేవారు. అయితే వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో వీరు అది ప్రభుత్వం సూచించినటువంటి హెచ్చరికల్ని పాటిస్తూ వీరంతా కూడా షెడ్లో కూర్చొని మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు. చూడడం జరిగిందండి. గత ప్రభుత్వంలో ఇటువంటి తుఫాను ఎప్పుడు చూడలేదండి. ఈ యొక్క 2-3-4-5 సంవత్సరాలు బట్టి ఇటువంటి తుఫాను ఎప్పుడు చూడలేదండి. ప్రభుత్వం కూడా మంచి స్పందన తెచ్చి మీరు అలర్ట్గా ఉండండి. మీ యొక్క బోటులు సురక్షా ప్రాంతానికి మీరు పక్కగా కట్టుకోండి. వేగంతో గంటకి 90 నుంచి 120 కిలోమీటర్లు వేగంతో గాలి వేయడం భయంకరమైన ఈ తుఫాను అలజడి చాలా నష్టపరుస్తుంది. కనుక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. తుఫాను రాకముందే ముందుగా ప్రభుత్వ వారందరూ కూడా మాకు స్పందించి మీ యొక్క మత్స్యకారులందరూ కూడా మీ యొక్క పడవని మరి సురక్షిత ప్రాంతాలు కట్టుకొని అలాగే మీ వాళ్ళని కూడా బయటకు తీసుకొని వచ్చి శుభ్రం చేసుకొని చక్కగా మీ దగ్గర మాకు కూడా మంచి సోపాయం మీకు అందిస్తున్నాం. ఆ వెంటనే తీసుకొని మా వచ్చే మేరకు మీరు కట్టుబడి ఉండాలనేసి ప్రభుత్వ గారికి చాలా చక్కగా స్పందించారు. మీకున్న సముద్రం చూస్తే మీకున్న అంచనా ఏదైనా లేదా? అంటే ఈ రాత్రికి మన కాకినాడ జిల్లా తీరం దాటుతుంది అనేసి మరి ఆ వాతావరణ శాఖ చెప్తుంది. ఆ వాతావరణ శాఖ చెప్పిన ప్రకారంగా రాత్రికే మాకు ఎక్కువ ఎప్పటి చూపిస్తుందని మనం అనుకుంటున్నాం. మా మత్స్యకారులందరూ కూడా
ఈ విసులో కూడా మాకు సురక్షితంగా ఆ కొట్టు అనేది లేకపోతే మా ఇల్లు కోతకు గురవి ఇప్పుడు కూడా ఒక 100 ఒళ్ళు కూడా పోయే రాత్రి కూడా కిందవాడ వద్దకి తుఫాన్ అనేది మాకు ఎంటర్ అవ్వలేదు, దగ్గరికి రాలేదు. 758 కిలోమీటర్లోనే అది తీవ్రతమై ఉందనేసి వాతావరణ శాఖ చెప్తున్నారు. అప్పటికే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కోతకు గురైపోయి కథలో బయటకు వచ్చేసి రాత్రి కూడా తీసుకొచ్చడం జరిగింది. పొద్దున్న చూడొచ్చు, తుఫాను ఏదైతే సముద్రంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఓ 10 నుండి 15 వరకు ఇళ్ళని కోతకు గురై వారు పూర్తిగా నిరాశ్రాయులైన వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాన్ని తరలించారు. తామకైతే ఈయన ఒకటే చెప్తున్నారు, ఈ మత్స్యకారులు చెప్పిన విధానం చూసుకుంటే కనుక గతంలో చాలా రోజులు బట్టి చూసినప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఎంత ముందుగా అలర్ట్ చేయలేదు. ప్రభుత్వం అయితే మంచిగా అలర్ట్ చేసింది. మమ్మల్ని అందరినీ కూడా తుఫాను వస్తుంది, దీని తీవ్రత చాలా అధికంగా ఉంటుంది, మీరు సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలని చెప్పుకుంటూ వచ్చింది. ఆ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే సురక్షిత ప్రాంతాలకు వచ్చాం. వేట కూడా మానేసి ఇక్కడ కూర్చున్నాం. ఆల్రెడీ 8 నెలల బట్టి ఫిష్ బ్యాన్ పీరియడ్ ఉంది. దీనికి సంబంధించి కూడా మాకు ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడతాం. ప్రభుత్వం ఆ రకంగా ఆ కోణంలో కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వీరు కోరుతారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం చెప్పిన మాట విన్నాం. మా కష్టాలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ తుఫాన్ తీవ్రత రేపు సాయంకాలం తీరం దాటుతుందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో సాయంకాలంకే దీని మీద పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ ముందుకెళ్తామని చెప్పి ప్రభుత్వానికి కూడా సహకరిస్తామని చెప్పి మత్స్యకారులంతా కూడా వీరంతా చెప్తారు. కెమెరా పర్సన్ శాస్త్రం దత్తు, రాజ్ న్యూస్, కాకినాడ. మొంతా తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుఫాను ప్రభావం ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు పవన్ కళ్యాణ్. సహాయక చర్యలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అంటుంది వాతావరణ శాఖ. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో ప్రభుత్వం యంత్రాంగం అలర్ట్ అయింది. 2 రోజుల్లో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ పరిస్థితిపై అధికారులతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి నారాయణ. సైక్లోన్ యాక్చువల్ గా 28 నైట్ గానీ లేదా 29 ఎర్లీ మార్నింగ్ గానీ అది తీరాన్ని దాటొచ్చని, అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఈ రోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం, అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్ కు పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్ గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికి యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. అధికారులందరికీ యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక్కటే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ఆస్తి నష్టాలుంటే మినిమైజ్ కావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పడం. పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. దాంట్లో తాగునీరు, ఆహారం, విద్యుత్తు, వైద్యం, మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఏరియాలన్నింటినీ కలెక్టర్ గారు మొత్తం ఏర్పాటు చేశారు. సైక్లోన్ యాక్చువల్ గా 28 నైట్ గానీ లేదా 29 ఎర్లీ మార్నింగ్ గానీ అది తీరాన్ని దాటొచ్చని, అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశం. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో ప్రయాణించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని హరీష్ రావు అన్నారు. 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆటో కార్మికులను మోసం చేసి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఆటో కార్మికులను రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం, అడ్డంగా సంపాదించిన కబ్జాలు పెట్టిన భూములు, లేకపోతే ఈ వసూళ్లు. ఈ మధ్య చూస్తున్నాం కదా, కొండా సురేఖ బిడ్డ చెప్పింది తుపాకీ పెట్టి పైసలు ఎట్లా వసూలు చేస్తుండ్రో మనం చెప్పలే, వాళ్ళే చెప్పిండ్రు. అయితే ఆ తుపాకీ ఎవరు పంపిండ్రు అనేది తెలుస్తలేదు. ఇక రేవంత్ రెడ్డి పంపిండని వీళ్ళు అంటుండ్రు, వాళ్ళే పంపిండ్రు అని రేవంత్ రెడ్డి అంటుండ్రు. మొత్తానికైతే తుపాకీ పెట్టింది కరెక్ట్, పైసలు వసూలు చేసింది కరెక్ట్. మహాలక్ష్మి ఇస్తే ప్రతి నెల వస్తుంది కదా, ఒక్కనాడిచ్చే పైసలు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు బాకీ పడ్డా మా 60,000 రూపాయలు ఇచ్చినాకనే మా అక్క చెల్లెళ్ళ ఓటు అడుగుమని చెప్పాలి, అంతేనా కాదా? ఏమి ఇచ్చినావు నువ్వేం చెప్పినావు? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. వచ్చినా అది అమ్మ ఎవరికైనా జూబ్లీహిల్స్లో? రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా తమ్మి? వీళ్ళు 24 నెలలే కదా గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా 4,000 అయితే పడ్డది లేదు. అంటే పెన్షన్ విషయంలో మోసం, మహాలక్ష్మి విషయంలో మోసం, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా పిల్లలకు మోసం, నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, అందులో కూడా మోసమే. ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చదువులకు ఫీజులు కట్టింది లేదు, మహాలక్ష్మి ఇచ్చింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, అంతా మోసం. మొన్న 3,000 కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మి, ఏది వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి 3,000 కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి. చాలేట, మళ్ళీ పైసలు లేవు అంటాడు. గరీబోళ్ళకి ఏమైందా మహాలక్ష్మి అంటే పైసలు లేవంటాడు. మద్యం దుకాణాల మీద వచ్చిన 3,000 కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా? వాటా చెల్లిస్తున్నావా? ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్కు? ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఒక్కసారా 2 సార్లు 55 సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు. ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. ఎప్పుడైనా నచ్చిండా జూబ్లీహిల్స్ గల్లీకి? ఢిల్లీకి మాత్రం 55 సార్లు పోయిండు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావుకు పితృ వియోగం. అనారోగ్య కారణాలతో మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ తెల్లవారుజామున 3 గంటలకి ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో ఇక ఇప్పటికే బిజీగా ఉన్నటువంటి హరీష్ రావుకి పితృ వియోగం జరగడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నానక్రమగూడలో ఉన్నటువంటి క్రిన్స్ విల్లాస్ కు
వెళ్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఈరోజు సాయంత్రం వరకు కూడా క్రిన్స్ విల్లాలోని ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఉంచుతామని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి దుఃఖంలో ఉన్నటువంటి హరీష్ రావుని ఓదార్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ హరీష్ రావు ఇంటికి వస్తారని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దుఃఖ సముద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యుల్ని, హరీష్ రావుని కుటుంబ సభ్యులందరినీ కూడా కేసీఆర్ పరామర్శిస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు. సో ఇప్పుడు తెల్లవారుజామున ఆయన అనారోగ్యం కారణంగా మరణించడంతో పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా ఆనకరామగూడలో ఉన్నటువంటి హరీష్ రావు క్రిన్స్ విల్లాస్ వెళ్తున్నారు. అక్కడ పార్థివ దేహానికి నివాళులు అర్పించి దుఃఖ సముద్రంలో మునిగిపోయినటువంటి కుటుంబ సభ్యుల్ని, హరీష్ రావుని ఓదార్చుతున్నారు. సో కొద్దిసేపటి క్రితమే మన డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క మల్లు ఆయన సంతాపం ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం ప్రకటిస్తూ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేందుకు కూడా ఆయన వెళ్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావు తండ్రికి నివాళులు అర్పిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. సో ఆమె కూడా కవిత కూడా సంతాప ప్రకటన కొద్దిసేపటి క్రితమే తెలియపరచడం జరిగింది. సో దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి హరీష్ రావు కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సో ఈ సమయంలో దేవుడు వారికి ఇలాంటి కష్ట సమయంలో దేవుడు వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఆమె కొద్దిసేపటి సంతాప ప్రకటన కూడా వెల్లడించింది. కాబట్టి మృతదేహం అంటే మన పార్థివ దేహం మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా క్రిన్స్ నానకరామగూడలో ఉన్నటువంటి క్రిన్స్ విల్లాలోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో సిద్దిపేట నుంచి తర్వాత కుటుంబ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి హరీష్ రావును ఓదార్చిన తర్వాత సాయంత్రం అంత్యక్రియలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంత్యక్రియలు ఎక్కడైనా కూడా అధికారికంగా ఇంకా తెలియరాలేదు. మరి కాసేపట్లో కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్ సైడ్, థ్యాంక్ యూ.